ఇది అయితే డే ఫ్లోర్ వ్లాగ్ అండి. ఈ వీడియోలో నేను కుకింగ్ ఇంకా వెజిటబుల్ చూపిస్తాను. ప్రతిసారి కుకింగ్ వీడియోస్ ఏంటని అనుకుంటున్నారా? నేను మ్యాక్సిమం కిచెన్లోనే నా డేని స్పెండ్ చేస్తా. సో ఇంకా అవే ఉంటాయి. వీడియోలో హోమ్ టూర్, ఏమన్నా షాపింగ్ వ్లాగ్స్ కూడా ముందు ముందు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. బయట అయితే ఎండలు మామూలుగా లేవు. ఇవాళ అయితే నేను ఫాదర్స్ డే గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. బాధ్యతగా ఉంటూ తన భార్య పిల్లలకి ఎలాంటి కష్టం రాకూడదని డే అండ్ నైట్ వర్క్ చేసి డబ్బులు సంపాదించి ప్రతి ఒక్క హస్బెండ్కి హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడ నేనైతే ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా, వినండి. ఒక విలేజ్లో ఒక అతను ఉంటాడు. అతనికి 2 కొడుకులు, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అయితే చదువులో బాగా రాణిస్తుంది. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ ఎలాంటి ట్యూషన్కి వెళ్ళకుండా మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది. ఇంకా 10th అయిపోయాక విలేజ్లో అందరూ అమ్మాయికి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, ఎక్కువగా చదివించేవారు ఎవరు ఉండరు కదా. కానీ ఆ పర్సన్ అయితే ఆ అమ్మాయిని పై చదువులు చదివించాలి అని డిసైడ్ అయ్యి ఇక ఇంటర్ కాలేజ్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ విలేజ్లో ఉండేవాళ్ళు కొందరు, నీకు అవసరమా, అది అమ్మాయిని చదివించడం ఎందుకని అంటారు. అయినా తన ఎవరి మాట వినేవాడు కాదు. ఇంకా ఇంటర్ కూడా అయిపోయింది. మరి ఇంజనీరింగ్ చదివించాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని కదా. సో ఆఫ్టర్ ఎంసెట్ అన్నీ అయిపోయాక ఇంజనీరింగ్ బీటెక్ కాలేజ్లో జాయినింగ్ చేయడానికి ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. సో ఆ విలేజ్లో చాలామంది చెప్తారు ఏమనంటే, నీ దగ్గర గవర్నమెంట్ జాబ్ లేదు, డబ్బులు కూడా ఎక్కువ లేవు, ఏం పెట్టి చదివిస్తావు, అది కూడా కూతుర్ని. సో కూతుర్ని చదివిస్తే నేనేమన్నా ఉద్ధరిస్తుందా, రేపు ఒక అబ్బాకి ఇస్తే వెళ్ళిపోతుంది. సో ఆ మాటలన్నీ చెప్పింది ఎవరో కాదు, ఒక దగ్గర రిలేటివ్, ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్. అలా ఎవరు చెప్పినా కూడా వినకుండా అమ్మాయికి కావాల్సినవన్నీ కొనిచ్చి తీసుకొచ్చి చదివించేవాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఒకే మాట చెప్పేవాడు, నువ్వు మాకేం పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే చాలని. ప్రతిసారి ఒకే మాట చెప్తాడు, ఏంటంటే చదువుకుంటే కుటుంబాలు బాగుపడతాయి అంతే, ఇంకేం లేదు. సో అదొక్క పాయింటే తన మైండ్లో ఉంది. సో ఆ అమ్మాయిని అలా చెప్పి చదివిపించి తర్వాత అమ్మాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, జాబ్ చేసింది. అలాగే ఒక అబ్బాకి ఇచ్చి కూడా పెళ్లి చేశాడు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, అది మా నాన్నే. నేనైతే మా నాన్నే నాయన అని పిలుస్తానంటే మా సైడ్ అలానే పిలుస్తారు, నెల్లూరు సైడు. మా నాన్న నన్నే కాదు, మా వదినలు కూడా జాబ్కి అప్లై చేసుకోమని న్యూస్ పేపర్లు చూసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటాడు. ప్రతి ఫాదర్ వైఫ్ని సరిగ్గా చూసుకుంటాడో లేదో కానీ వాళ్ళ కూతుర్లను మాత్రం కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఈ తండ్రులు, అవునా కదా. సో అమ్మాయిల్ని డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని ఊరికే అన్నారు. ఈ తండ్రులకి అమ్మాయిలు అంటే ఎక్కువ ప్రేమ. అబ్బాయిలు ఉన్నా కూడా అమ్మాయిలు ఉంటేనే, అంటే అమ్మాయిలు అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఈ ప్రపంచంలో మన సైడ్ తప్పు ఉన్నా లేకున్నా మన సైడ్ మాట్లాడేది ఎవరంటే అది మన పేరెంట్స్ అని చెప్పాలి. అందులో అమ్మాయికి అయితే తన ఫాదర్ అయితే ఇంకా వెనకే ఉంటాడు. సో మా నాన్న ఇప్పటికీ నన్ను ఎలా చూసుకుంటాడంటే, తను చిన్నప్పుడు నన్ను ఎలా ట్రీట్ చేస్తాడో అలానే చేస్తాడు. అంటే డైలీ కాల్స్ చేయడం, తిన్నావా లేదని అడగడం, నేను ఏం చేస్తున్నానని తెలుసుకోవడం, ఇవే ఉంటాయి. మా నాన్నే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి నాన్న తన కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకుంటాడు. ఇంకా ప్రజెంట్ నాన్నలకైతే ఆఫీస్కి వెళ్ళిన ఇంట్లో పిల్లలు ఏం చేస్తుంటారని ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో భార్య ఏమైనా కొనివ్వమని అడిగితే, లేదు డబ్బులు సరిపోలేదు, లేదా డబ్బులు సరిపోవు, నా దగ్గర లేవని మొహమాటం లేకుండా చెప్తారు. అదే వాళ్ళ కూతురు లేదని అడిగి చూడమనండి, అంతే, జస్ట్ అడగడమే ఆలస్యం, తీసుకొచ్చి ముందు పెడతారు. అది కూతుర్ల పైన ఉన్న ప్రేమ అని చెప్పాలి. ఫాదర్స్ డే కదా అని ఫాదర్ గురించి మాట్లాడుకోవడం కాదు. సో ఎప్పటికైనా మనం బతుకున్నంత కాలం సో మన నాన్నని బాగా చూసుకోవాలని అనుకుంటారు కూతురైతే. బేసిక్గా అమ్మాయిలు వాళ్ళ నాన్నలతోనే ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఏమైనా విషయాలు షేర్ చేసుకోవడం అలా. సో అమ్మలతో కూడా ఉంటారు కానీ అమ్మాయిలకి నాన్నలే ఎక్కువ అని నేను అనుకుంటా. కొందరి ఇళ్ళల్లో అయితే 2 లేదా 3 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళని చూసి చాలామంది ఎగతాళి చేస్తారు, అబ్బా అందరు కూతుర్లా ఒక కొడుకైనా లేరే అని. కానీ లాస్ట్కి ఆ అమ్మాయిలే పెడతారు, ఆ అమ్మాయిలే చూస్తారు. కొడుకుంటాడు కదా, పెళ్లి చేసుకొని పక్కెళ్ళిపోతాడు, అమ్మ నాన్న అంతగా పట్టించుకోరు. ఇది ఈ రోజుల్లో 90% జరుగుతుంది, అందరికీ తెలిసిందే. కానీ నేను చెప్తున్నా, చూసే అంటే మన సొసైటీలో చూస్తున్నాం కాబట్టి. సో ఈ అబ్బాయిలకి తల్లిదండ్రుల మీద వాళ్ళ నాన్న మీద ప్రేమ లేదని కాదు, ఉంటుంది. కానీ ఎంత అంటే మరీ అమ్మాయికి ఉన్నంత అయితే ఉండదని నేను అనుకుంటాను. సో ఎందుకంటే తల్లిదండ్రులు అమ్మాయికి ఎక్కువ, అంటే అమ్మాయి కదా అనే ఇదితో బాగా చూసుకుంటారని. అదే అబ్బాయి అనుకో ఎలా అయినా బతికేస్తాడులే అనే భరోసా ఉంటుంది. సో అందువల్ల సో అలా తయారవుతారు జనాలు. ఇంకా కొందరు ఫ్యామిలీలో అయితే సో నాన్నలు ఎలా చూస్తారంటే, నువ్వేం సంపాదించావు, నువ్వు మాకేం పెట్టావు, నువ్వు మమ్మల్ని చూడు, మమ్మల్ని సరిగ్గా చేయవు. సో ఇలాంటి మాటలని వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇలాంటి మాటలతో ఎవరు కూడా బాధ పెట్టకూడదు, అది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది. సో అలాంటి మాటలు కూడా అబ్బాయిలకి చెప్పలేరు తల్లిదండ్రులు. సో అమ్మాయికి చెప్పుకుంటారు, ఎందుకంటే అమ్మాయి వింటది, అర్థం చేసుకుంటుంది అని. ఇంకా కొందరి ఇళ్ళల్లో అయితే నీ కూతురు పిల్లల్నే బాగా చూస్తావు,
కొడుకు పిల్లల్ని అంటే మా పిల్లల్ని సరిగ్గా చూడు ఇలా భేదాలతో చూస్తారు పేరెంట్స్ని. ఇలాంటి మాటలతో వాళ్ళని బాధిస్తూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే కూతురు పిల్లలు కదా, కొంచెం గారాబం ఉంటుంది. కానీ కొడుకు పిల్లలంటే కూడా వాళ్ళకి ఉంటుంది, అంతే ఉంటుంది. కాకపోతే వచ్చే కోడల మీద బిహేవియర్ని బట్టి వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు అంతే. కానీ పిల్లలంటే వాళ్ళైనా వీళ్ళైనా పేరెంట్స్కి సమానమే. సో ఇద్దరిని బాగానే చూసుకుంటారు. సో చిన్నపిల్లల్లో ఏం తేడా ఉంటుంది చెప్పండి. సో నేనైతే ఒక్కటే చెప్తా. సో మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి, మనకి సొసైటీలో గౌరవం ఉండాలంటే ఫాదర్ అనే అతను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలి. సో అప్పుడే మర్యాద ఇస్తారు. సో కొందరు తాగుతా తిరుగుతా భార్య పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే ఎవరు గౌరవం ఇవ్వరు. ఎక్కడ పోయినా సరే ఏమి అంటే మాట్లాడరు, చూడరు, చాలా చీప్గా చూస్తారు. సో మనం సొసైటీలో మంచిగా బతకాలి అంటే, గౌరవంగా ఉండాలి అంటే బతికి చూపించాలి, బాధ్యతగా ఉండాలి. పెళ్లి చేసుకున్న భార్యని, కన్న పిల్లల్ని చూసుకోవాలి, అలాగే తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. సో ఇంటికి హెడ్ అంటే ఎవరు? నానే కదా. నానే స్ట్రాంగ్గా లేకపోతే ఆ ఫ్యామిలీ చాలా వీక్ అయిపోతుంది. అది అంతే, సొసైటీ అలానే చూస్తుంది. కొందరు పిల్లలకి రిలేటివ్స్లో మర్యాద ఇవ్వరు, చిన్న పిల్లలకైనా కూడా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని చూసి, అంటే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు, వాళ్ళ నాన్న వీళ్ళకి ఎంత సంపాదిస్తున్నాడు, వాళ్ళ నాన్న ఏమి ఇస్తున్నాడు, ఏం తింటున్నారు, వీటన్నిటిని చూసి దాన్ని బట్టి వాళ్ళు వాల్యూ ఇస్తారు, దాన్ని బట్టి వాళ్ళు మర్యాద ఇస్తారు. సో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎవరైనా రిలేటివ్స్లో మన పిల్లల్ని సరిగా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అంటే సో అది మొత్తం ఆ ఫ్యామిలీలో ఉండే నాన్న మీదే ఆధారపడి ఉంటుంది. సో స్ట్రాంగ్గా ఉండాలి, నాకు నా ఫ్యామిలీయే ముఖ్యం అనుకుంటేనే మనకి మర్యాద ఉంటుంది ఈ రోజుల్లో. సో డబ్బు సంపాదించాలి, పిల్లలకు కావాల్సినవన్నీ కొనిపెట్టాలి, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడగకూడదు. నిజం ఉంటే తినాలి, లేదంటే కాముగా ఉండాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాపి డబ్బులు అడిగి తీసుకున్నావంటే నిన్ను తక్కువగా చూస్తారు, నీ పిల్లల్ని తక్కువగా చూస్తారు, ఇంకా నీకు వాల్యూ ఉండదు, అంతే. ఇదే నిజం. కొంతమంది అయితే మంచి మంచి జాబులు చేస్తుంటారు, కానీ చూడు తల్లిదండ్రులను ఎవరు చూసుకోరు. అదేమంటే నువ్వు మాకేం పెట్టావు, నువ్వు మాకేం చేసావు, ఇలాంటి మాటలు అంటారు. సో వాళ్ళు ఉన్న దాంట్లో ఉన్నదే పెడతారు, లేని తీసుకొచ్చి ఎలా పెడతారు. సరే లేని తీసుకొచ్చి పెట్టినా కూడా నువ్వు రేపు నీకు పలానా చోట మేము ఏదైనా తీసి ఇచ్చామంటే నిన్ను ఎవరు తీసేయమన్నారు అనే మాట వస్తుంది. ఇంకా కొందరైతే అది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా, సో బాగా చూసుకుంటున్నా మా అమ్మ నాన్నని, నేను అన్నీ కొనిస్తా, అన్నీ తీసిస్తా, అన్నీ చేస్తా అని చెప్తారు. సొసైటీలో బయట లోపల చూస్తే వాళ్ళని ఎంత టార్చర్ పెడతారంటే సో అవి కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఎవరన్నా కూతురు ఉంటే చెప్పుకుంటారు, లేదంటే కాముకుంటారు. అది కూడా కూతురికి కూడా చెప్పనీరు. ఎందుకు నీ కూతురికి అన్నీ చెప్పుకుంటున్నావు, నీ కూతురు ఏం చేస్తుంది నీకు, ఇలాంటి మాటలు ఉంటాయి. అదే సో తిరగబడే మళ్ళీ అడుగుతారని ఇంట్లో వాళ్ళని. సో ప్రతి ఫాదరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని బాగా చూసుకుంటారు, ఈక్వల్గానే చూసుకుంటారు. ఎందుకంటే సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి కని పెంచి వాళ్ళు అన్నీ చూసుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రేమ అలానే ఉంటుంది. మనం పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కనిన తర్వాత నన్ను సరిగా చూడలేదు, వాళ్ళని బాగా చూస్తున్నారు, నన్నే చూడట్లేదు, నా పిల్లల్ని చూడట్లేదు, వాళ్ళ పిల్లల్ని చూడట్లేదు, ఇలా ఇలా విభేదాలతో వాళ్ళ మైండ్ సెట్ని పాడు చేయొద్ది మా నాన్నకు మాటలు అనేసి. సో హ్యాపీ ఫాదర్ అంటే హ్యాపీ ఫ్యామిలీ, అంతే. సో అమ్మ మనకి ఎంత చేసినా ఏం చేయకపోయినా సో హౌస్ వైఫ్గా ఉండి జాబ్ చేసేవాళ్ళు ఎలానా ఎంతైనా ఉంటారు. కాకపోతే ఫాదర్ అనేవాడు బాగా సంపాదిస్తా హై లెవెల్లో ఉంటే అలానే చూస్తారు. మనకి ఇన్కమ్ తక్కువగా ఉంటే వాళ్ళ కాడ ఏముందిలే అన్నట్టుగా చూస్తారు. ఫాదర్స్ డే గురించి మాట్లాడుతానన్నావు, ఏదేదో చెప్పేస్తున్నావు ఫ్యామిలీ గొడవలాగా అని అనుకోవద్దు. ఇవన్నీ నేను నా కల్లారా మా రిలేటివ్స్ దగ్గర, మా చుట్టూ ఇంటి పక్కల చుట్టూ మా ఫ్యామిలీస్లో నేను చూసినవి ఇవన్నీ. మీరు కూడా చూసే ఉంటారు, కాకపోతే నేను చెప్తున్నా అంతే. ఇంకొందరికైతే పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసుకున్నా కూడా ఒప్పుకోరు. అంటే ఏముంటాయి డైలీ మీకు మాటలు, ఏముంటాయి అక్కడ ఏమీ ఉండవు. నాన్న తిన్నవా, అమ్మ తిన్నవా, ఈ మాటలు తప్పితే ఏముంటాయండి, మీరే చెప్పండి. ఏముండవు. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నా, ఇదే డైలీ కన్వర్జేషన్. కొందరికి అది కూడా నచ్చదు. ఏముంటాయి మాట్లాడుకుంటే కదా ఏముంటాయి లేదని తెలుస్తుంది. మాట్లాడకుండా ఎవరన్నా మాట్లాడుకుంటే కమెంట్ చేస్తుంటే అక్కడ ఏమి ఉండదు. నా వీడియోస్లో నేను ఏం మాట్లాడాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఈ మధ్య నేను ఒక కొటేషన్ చూసిన, అదేమంటే నాన్న అంటాడు,
ఇప్పుడు నువ్వు నా డబ్బుతో చదువుకున్న తర్వాత నువ్వు నీ డబ్బు సంపాదించుకో. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కనెక్ట్ అవుతుంది కూడా. అంతే కదా, మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళే డబ్బులు పెట్టి చదివిపిస్తారు. తర్వాత మనం సంపాదించుకొని మనం బాగుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా కావాలంటే సంపాదించిన మన డబ్బులతో వాళ్ళకి ఏదైనా కొనిస్తే ఇంకా చాలా చాలా హ్యాపీగా అవుతారు. అంటే మా కూతురు కొనిచ్చింది లేదా మా కొడుకు కొనిచ్చిందని చాలా గొప్పగా చెప్పుకుంటారు ఊర్లలో. వీడియోలో ఏం చూపిస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అనుకోవద్దు. అంటే వీడియోలో కనిపించేదంతా మీకు తెలిసిందే కదా. సో నేను ఇవాళ అయితే ఈ వీడియోలో ఫాదర్స్ డే గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో అందుకే ఇదంతా మాట్లాడుతున్నా. సో ఇంటికి యజమాని అంటే మా నాన్నే. సో ఆయన ఉన్నంతకాలం ఇంటికి పెద్ద దిక్కు. ఆయన ఉన్నంతకాలం మర్యాదగా బుద్ధిగా ఉండాలని నేను అంటాను. అందరితో అదే అనుకుంటా. వాళ్ళకి వయసు అయిపోవచ్చు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మనం వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒక వయసు అయ్యాక వాళ్ళు పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. నా కూతురు నాకు ఫోన్ చేయాలి, లేకపోతే నా కూతురు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. కొడుకుల గురించి కూడా అంతే. కానీ మనం పెట్టకపోయినా పెట్టినా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. సో వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మనం అండగా ఉండాలని నేను అనుకుంటా. మనం మన ఫ్యామిలీస్తో బిజీగా ఉండి మన లైఫ్లో బిజీగా ఉండి వాళ్ళని కొందరైతే కనీసం ఫోన్లు కూడా చేయరు. అలా చేయకుండా వాళ్ళని బాధ పెట్టకూడదు. చేయండి. డేలో కాకపోయినా వారానికి ఒక్కరోజైనా చేసి నాన్న అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిన్నారు, చాలు వాళ్ళ కడుపు నిండిపోతుంది. అంతేగాని ప్రతిసారి ఫోన్ చేసుకున్నప్పుడల్లా గొడవ పడడం, వాళ్ళని నాన్నకు మాట్లాడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటు వల్ల మీకు ఏం వస్తుంది? ఏం రాదు కదా. రేపు మీ పిల్లలు కూడా అదే బిహేవియర్ మీతో ప్రవర్తించినప్పుడు మీకు అర్థమవుతుంది ఆ బాధ అనేది. కొందరైతే వాళ్ళ పిల్లలంతా అబ్రాడ్లో ఉంటారు, బాగా సెటిల్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళ నాన్న మంచాన పడితే చూసుకోవడానికి ఎవరు ఉండరు. అదేమంటే మేము డబ్బులు పంపిస్తాం, మేము పని మనుషులను పెడతాం అంటే ఎంత డబ్బులు పెట్టి చూపించినా ఎంత పని మనుషులను పెట్టినా వాళ్ళ దగ్గర ఉండరు కదా. సో ఆ బాధ వాళ్ళకు ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి సాకి పెద్ద చేసి ఇంతటి వాళ్ళని చేస్తే వీళ్ళు చూడు ఇలా మమ్మల్ని దూరంగా పెట్టి మాకు అవసరమైనప్పుడు మాకు దగ్గర లేరని బాధ వాళ్ళకు ఉంటుంది. కొందరు అనుకుంటారు అంటే కూతుర్నే చూసుకుంటారు కదా బాగా, మరి కోడలను చూసుకోరా అని. కోడలను కూడా చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే కూతురి కంటే కూడా కోడల మీద ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కోడలే కదా వాళ్ళ ఇంటి దీపం. సో రేపు పోతే అన్నీ చేయాల్సింది కూడా వాళ్ళ కోడలే. కూతురు వచ్చినా బాధపడి పక్కన ఉంటుంది తప్ప తను చేయడానికి ఏం హక్కు ఉండదు. సో కోడలను కూడా బాగానే చూసుకుంటారు. అంటే కొందరు అనుకుంటారు కూతుర్నే చూసుకుంటారు, అన్నీ కూతురికే పెడతారు, అన్నీ కూతురికే చెప్తారు, మాకేం చేయరని జెలస్గా ఫీల్ అవుతుంటారు. సో అలా ఏం ఉండదు. కూతురు అంటే ఒకరికి ఇచ్చింది కాబట్టి అక్కడ ఎలా ఉందో ఏం చేస్తుందో అంటే మా ఇంటి ఆడబిడ్డ అని వాళ్ళు కొంచెం బాధతో బాగా చూసుకుంటారు. అంతేగాని కోడలంటే బాగా చూసుకోవడం కాదు, కోడలను కూడా బాగా చూసుకుంటారు ఈ రోజుల్లో. ఈ వీడియో తీస్తున్నప్పుడు మా అమ్మ నా దగ్గరే ఉన్నింది. సో చికెన్ చేస్తున్నా నైట్కి అయితే. సో చికెన్ ఎలా చేయాలా, ఏం చేయాలా అంటే తను ఎలా చేస్తుందో నాకు అన్నీ చెప్తుంది. సో నేను ఆ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి చికెన్ చేస్తున్నా. చికెన్ చేసే వీడియో మాత్రమే తీసుకున్నా, కానీ చికెన్ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లిప్ కూడా తీసుకోలేకపోయినా. సో కొంచెం అంటే మర్చిపోయా బేసిక్గా చెప్పాలంటే. కొందరు అనుకుంటారు నీకేంటమ్మా మీ నాన్న ఉన్నాడు, మాకు నాన్న కూడా లేడు, సో మేమేం చెప్పాలా, మేమేం అనుకోవాలని అంటారు. సో అది అలాంటప్పుడు మనకు ఉన్న దగ్గరలో ఉన్న మన బాబాయిల్ని వాళ్ళనే చూసుకోవాలి, వాళ్ళల్లో మన నాన్న చూసుకోవాలి అంతే. సో నాన్ననైతే ఎవరు రీప్లేస్ చేయరు. కాబట్టి నాన్న లేని వాళ్ళు కొందరు నాన్నలాగా మేనమామే చూసుకుంటారు, కొందరు వాళ్ళ బాబాయిలే చూసుకుంటారు, కొందరు వాళ్ళ పెదనాన్నలే చూసుకుంటారు, అలా కూడా ఉంటారు. సో డిఫరెంట్గా. సో నాన్న లేరు అని ఏం ఫీల్ అవ్వద్దు. నాన్న లేరంటే అమ్మే ఇంకా నాన్న. ఎందుకంటే తనే అన్ని రెస్పాన్సిబిలిటీ కదా, ఇంకా ఇంట్లో బయట అన్నీ ఆమె కాబట్టి. సో అన్నీ అమ్మైనా నాన్నైనా నా అమ్మే ఇంకా. సో ఒకరు ఫ్యామిలీని చూసి ఒకరు కంపేర్ చేసుకోకూడదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వేరే, వాళ్ళ పరిస్థితులు వేరే. సో వాళ్ళని చూసి వాళ్ళలాగా లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని అనుకోవద్దు. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది. సో ఫేస్ చేయాలంతే. ఫైనల్గా హ్యాపీ ఫాదర్స్ డే. మీ ఫాదర్స్ని బాగా చూసుకోండి అంతే.